మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. కేబినెట్ రద్దు చేస్తూ నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ కు తన రాజీనామా లెటర్ ని సబ్మిట్ చేశారు నితీష్ కుమార్. 20 ఏళ్ల పాటు బీహార్ సీఎంగా పనిచేశారు నితీష్. ఇక ఇటీవల రాజ్యసభకు ఎన్నికవటం జరిగింది. ఆయన ఇక బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. నితీష్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఇటు సామ్రాట్ చౌదరి పనిచేయటం జరిగింది. ఇక వయసు రీత్యా కానీ అనేక కారణాలను దృష్టిలో పెట్టుకొని కానీ ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని కానీ నితీష్ కుమార్ని రాజ్యసభకు పంపించడం జరిగింది. ఇక ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి సామ్రాట్ చౌదరి అక్కడ సీఎం అవ్వబోతున్నారు. ఇక దీంతో కూడా ఇప్పుడు ఆయన రాజీనామా లెటర్ని అయితే సబ్మిట్ చేయడం జరిగింది నితీష్ కుమార్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను అందజేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, 21 ఏళ్ల తర్వాత బీహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరిగింది. 21 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి కాబోయే బీహార్ సీఎం గా సామ్రాట్ చౌదరిని ఎన్నుకోవడం జరిగింది. అయితే బీజేపీ శాసనసభ పక్షం జరగాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. నేడు ఉదయం బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా బీహార్ సీఎం కార్యాలయాన్ని కూడా ఆయన ఖాళీ చేసి తన సొంత ఇంటికి వెళ్ళడం జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత బీహార్ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు తిరిగాయి. అయితే ఎన్నికలకు ముందు బీజేపీ నితీష్ పొత్తుతో ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల తర్వాత భారీ విజయం సాధించారు. భారీ విజయం సాధించిన తర్వాత కొన్ని నెలల తర్వాత అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నితీష్ కుమార్ కు వయసు భయపడ్డం, అంతేకాకుండా ఆయన మతి కూడా కొంచెం భ్రమించడం కూడా ఒక కారణం. అయితే ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, బీహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా మనం కొట్టిపారాం. అయితే బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నిశాంత్ కుమార్ కు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే జేడీయూలో ఏదైతే బీహార్ లోనే ఉంటూ జేడీయూ పార్టీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలోనే చలామణి అయ్యే పరిస్థితిలో నితీష్ కుమార్ ఉన్నారంటూ మనకు ఒక ప్రచారం వినిపిస్తుంది. ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరి ఏదైతే లాలూ పార్టీ నుంచి ఏదైతే ఆర్జేడీ నుంచి బీజేపీలోకి వచ్చారు, దాదాపు 10 సంవత్సరాల కాలం బీజేపీలో పనిచేశారు. అయితే ఎట్టకేలకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరిని సీఎం గా ఎన్నుకోబోతున్నారు, సీఎం గా అనౌన్స్ చేశారు. అయితే బీహార్ బీజేపీ పక్ష శాసనసభ సమావేశం జరగాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటికే సీఎంఓ కార్యాలయంతో సహా మొత్తం రాజీనామా చేసి ఆయన తన సొంత ఇంటికి చేరుకున్నారు. రేణు, ఎస్ కిరణ్, ఇక బీజేపీ చిరకాల కళ నెరవేర్చేటువంటి సామ్రాట్ చౌదరి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడు, అంటే ఎన్ని రోజుల్లో కూడా జరగనుంది ఆ కార్యక్రమం? రేణు, బీహార్ బీజేపీ శాసనపక్ష సమావేశం 14వ తేదీ జరుగుతుందని ఒక ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు కేవలం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. అయితే 2-3 రోజుల్లో కీలక నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి నేతలు బీహార్ వెళ్ళనున్నారు. అక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీ జేడీయూకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ పార్టీకి సంబంధించి ఎంతమంది కేబినెట్ పదవులు ఇవ్వాలి, మరోపక్క బీజేపీ నుంచి ఎంతమంది కేబినెట్ మంత్రులు అవుతారనే అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికలకు ముందు కూడా నేరుగా హోంమంత్రి అమిత్ షా సామ్రాట్ చౌదరికి ఉప ముఖ్యమంత్రి పదవి కాదు, అంతకంటే ఎక్కువ పెద్ద పదవి వస్తుందంటూ ఆయన బీహార్ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అయితే అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరిని సీఎం గా ఎన్నుకున్నారు. ఏదైతే ఆర్జేడీ నుంచి వచ్చి దాదాపు 10 సంవత్సరాల కాలం పనిచేశారు, బీహార్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు, బీజేపీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు, మొన్న ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. కీలక ఓబీసీ జాబితాలో ఉన్న కీలక సామాజిక వర్గాలన్నీ ఏకతాటిపైకి తెచ్చారు. అయితే అతి తక్కువ కాలంలోనే దాదాపు బీజేపీలో చేరిన 10 సంవత్సరాల కాలంలోనే సామ్రాట్ చౌదరి సీఎం అయ్యారు. అంటే అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య వయసు భయపడ్డము, మరోపక్క మతి స్థిమించడము, తన కుమార్ని రాజకీయ భవిష్యత్తు, ఇవన్నీ బేరీ చేసుకున్న నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్తానంటూ బీజేపీ అగ్రనేతలతో చర్చించడం జరిగింది. అయితే ఎట్టకేలకైనా బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో ఆయన కేబినెట్ మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే గత కొంతకాలంగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఇటు నితీష్ కుమార్. అయితే సుదీర్ఘ కాలం 21 ఏళ్ల తర్వాత ఆయన రాజకీయ
జీవితానికి తెరపడిందని చెప్పొచ్చు. అయితే బీహార్ రాష్ట్రంలోనే ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తన కుమారుడు నిశాంత్ కుమార్ ద్వారా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి పదవిని మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఏదైతే నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలను అనుసరించి ఓబీసీ సామాజిక వర్గాన్ని మరింత బీజేపీ దగ్గర చేసుకోవడానికి సామ్రాట్ చౌదరిని అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతరం కొత్త వారికి కూడా బీజేపీ అవకాశం కల్పిస్తుంది. అలాంటి నేపథ్యంలో సామ్రాట్ చౌదరికి కూడా అవకాశం వచ్చింది. ఇక్కడ సామ్రాట్ చౌదరితో పాటు నిత్యానంద రాయ్, విజయ్ సిన్హా, గిరిరాజ్ సింగ్ లాంటి కేంద్ర మంత్రులు కూడా నేరుగా సీఎం రేస్ లోకి వచ్చారు. అయితే ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం అమిత్ షాకు మోడీకి ప్రియ శిష్యుడైన సామ్రాట్ చౌదరిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా 50 ఏళ్ల పైబడిన వారిని 50 ఏళ్ల లోపల వారిని కూడా చాలా మందిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాదు ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ కూడా అతి చిన్న వయసులోనే అయ్యారు. యువతరాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరిని ఎంపిక చేశారని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎస్ కిరణ్, మీరు హోల్డ్లో ఉండండి. ఇక 20 ఏళ్ల పాటు బీహార్ సీఎంగా పనిచేసినటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. తాను రాజ్యసభకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇటు సామ్రాట్ చౌదరి బీహార్ సీఎంగానైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక త్వరలో కూడా జరగబోతున్నటువంటి మార్పుల గురించి కూడా డిస్కషన్ జరిగి ఆ తర్వాత సామ్రాట్ చౌదరి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఈ రోజే దీనికి సంబంధించి కూడా సామ్రాట్ చౌదరి సీఎం అభ్యర్థి అంటూ కూడా అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది.